డిస్టిక్ కృష్ణాపల్లి మహబూబ్ నగర్. పెద్ద మంచికి హెల్త్ బాగాలేదా, 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. మహబూబ్నగర్లో లోకల్ చూపిస్తే 10 లక్షలు అడిగారు వాళ్ళు. ఇక్కడ సార్ వాళ్ళ దగ్గరికి వస్తే మన ఎమర్జెన్సీ చూస్తామని వచ్చినాం. వస్తే అప్లికేషన్ రాయించుకుంటూ లెటర్ ఇచ్చినారు. ఇక మెసేజ్ వచ్చినప్పుడు రామంటున్నారు వాళ్ళు. మరి మెసేజ్ ఎప్పుడు వస్తుంది మాకు? సీరియస్ ఉన్నాడు మనిషి. మెసేజ్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు 15 రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది అనుకుంటారు వాళ్ళు. నేను దూరంగానే వచ్చినాం. మీకు ఎమర్జెన్సీ ఉంటే మాకు చూపిస్తే బాగుంటుందని వచ్చినాం సార్. సీరియస్ ఉంది. మరి ఎవరు ఎక్కడ పట్టించుకుంటే ఎవరు వచ్చి అర్థమైతలేదు కూర్చున్నాం. ఇక్కడ ఆరోగ్యశ్రీ చెల్లదంటున్నా? ఆరోగ్యశ్రీ అంతా చెల్లదంటుంటారు సార్. ఆరోగ్యశ్రీలా పాత ఉంది. ఆరోగ్యశ్రీ పాత ఉంది. రాజశేఖర రెడ్డి కార్డు ఉంది, అది రాదంటారు. ఇప్పుడు ఎమర్జెన్సీ కావాలంటారు. ఎమర్జెన్సీ ఇక్కడికి వస్తాను వచ్చినాం. వేరే చెప్తే వచ్చినాం ఇక్కడ. మరి వాళ్ళు 15 రోజులకు మెసేజ్ వస్తూ ఉంటారు. అప్పటి వరకు అమ్మ సీరియస్ ఉంటారు. చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఏం పేరు మీ పేరు? నా పేరు కేశవరావు. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం జిల్లా తులసినగర్. గట్టిగా మాట్లాడు. ఏం కాదు. తులసినగర్ 30 సంవత్సరాల నుండి హైదరాబాద్కి వచ్చామంటే ఇప్పుడు వరకు ఇల్లు లేదు. అంటే కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అన్నారు కదా, అప్పుడు రాలేదా? రాలేదు. పెట్టాం కానీ రాలేదు. ఎందుకు రాలేదని ఎంక్వైరీ చేయలేదు మీరు? నేను చేయలేదు. చేయాలి కదా. చేయలేదు. అదే రావని తెలిసి చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారా? ఇప్పుడు పెడతాను మళ్ళీ. ఇప్పుడు వస్తుంది. ఏం పేరు తాత నీ పేరు? నా పేరు లాలు. ఏంది, ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు పాడు తండ. ఏమైంది? మా వెనక నుంచి మా తాత ముత్తాతల గురించి భూములు నేను చేసుకొని బతుకుంటే ఫారెస్ట్ వాళ్ళు మాకు లేకుండా మాకు ఎద్ది తొరంతుర్రు. మాకు మా భూములు మాకు ఇస్తలేరు. అది ఈ చెట్టు ఆ చెట్టు పెడతా ఉంటుంది. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు? మా ముత్తాత నుంచి. అప్పటి నుంచి మళ్ళీ ఏ ప్రభుత్వంలో కూడా మీరు ఈ సమస్యను చెప్పలేదా? కేసీఆర్ ప్రభుత్వం వచ్చే నుంచి గుంజుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నుంచి గుంజుకుంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు అని. ఇన్ని రోజులు మేము బతికేది అనలే. అంటే అది గవర్నమెంట్ సొమ్మా లేకపోతే మీ సొమ్మా? మా లావాన్ పట్టా ఇచ్చిర్రు. లావాన్ పట్టా ఇస్తే బొక్కులు కూడా పారేస్తున్నారు. బొక్కులు చూపించినా కూడా. మరి ఇప్పుడు సమస్య ఇక్కడ వచ్చి చెప్తే తీరుతుంది అనుకో. ఇక్కడ వచ్చి కొత్త సార్ అంటే మేము దరఖాస్తు ఇచ్చిపోతున్నాం. ఇప్పుడు అది గవర్నమెంట్ సొమ్ము అయినప్పుడు మీకు ఎలా చెందుతుంది? గవర్నమెంట్ సొమ్ము అయితే మాది ఇక్కడి నుంచి మా తాత బతికేది అన్న. మా తాత నుంచి మా నాయన నుంచి మేము కూడా ఇప్పుడు అలానే బతికేది. ఏం పేరు నీ పేరు? నా పేరు సందీప్ హరినారాయణ జాదవ్. నేను హన్మకొండ డిస్టిక్ మండలం హన్మకొండ. మేము ఒక రోడ్డు మీద ఆడుకొని తింటారు పిల్లలు. నా ఒక బిడ్డ మా ఒక భార్య పట్టుకొని రోడ్డు మీద ఆడుకొని బతుకుతున్నారు. కానీ మాకు ఇక్కడ వచ్చి 12-13 సంవత్సరాలు అవుతున్నా, కానీ నాకు సాయం ఏం లేదు. అందుకోసము నేను మనదే కొత్త సీఎం గారు వచ్చినాను. అంటే గత ప్రభుత్వంలో నువ్వు సాయం ఏమి అడగలేదా? సాయం అడిగిన, నాకు పెన్షన్ కోసం అడిగిన, ఇల్లు లేవంటే అడిగిన. పెన్షన్ వస్తుందా నీకు? లేదు, పెన్షన్ లేదు. అప్లై చేసావా? ఇప్పుడే అప్లై చేసి ఇచ్చిన. లోపల అప్లై చేసి ఇచ్చిన. ఇప్పుడు సార్ ఇప్పుడే చెప్పిన నాకు ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి సార్ ఫోన్ చేస్తారు సీఎం సార్ అంటే చెప్పిన. మీ సెల్లులో మెసేజ్ వస్తే అంటే చెప్పిన. ఇదే 2 మాట చెప్పిన. కానీ నేను చెప్పిన కొంచెం సాయం చేయ్యా. నాకు ఒక బిడ్డ ఒక భార్య ఉన్నాయి. మేము రోడ్డు మీద ఉండి పనుకుంటున్నాము అంటే ఇదే మాట చెప్పిన. ఏంటి సమస్య? ఏంది సమస్య? 2 కేజీలు పోయినాయి. ఇదివరకు పెన్షన్ లేదు. 3 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అయింది చేయబోయి? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి మీరు అసలు పెన్షన్ అప్లై చేయలేదా? అప్లై చేసినా కానీ వస్తుంది ఆ ప్రభుత్వం నాకు ఇట్లా చేసినా కానీ వస్తుంది కానీ నాకు అది రాలేదు. ఎలక్షన్ దగ్గరికి ఎలక్షన్ అయినాక వస్తాయన్నారు. ఎలక్షన్ అయినాక లేదు. మరి మీ సైడ్ ఎంఆర్ఓ ఆఫీసులో మీరు పోయి కలవలేదా? కలెక్టర్ ఆఫీస్ పోయినాం. మేదకు కలెక్టర్ ఆఫీస్కి పోతే వచ్చేది ఉండే నీకు పెన్షన్ మరి ఎందుకు అయిపోయిందని చెప్పి ఆయము రాసి పంపించింది. అంటే అప్పుడు సమస్య ఏంది, అసలు ఆగిపోవడానికి కారణం ఏంది తెలుసుకున్నావా? తెలుసుకుందామంటే మీరు సర్పంచ్ ఏమో కాంగ్రెస్ సర్పంచ్ చెప్పింది. మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చారా? ఇక్కడ ఇచ్చిన కాగితాలు ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎన్ని రోజులకు వస్తుందని చెప్పారు. మెసేజ్ వస్తుంది, ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్పాడు. ఇక్కడ కాగితాలు
మెసేజ్ వల్ల అంటే మీది సమస్య సాల్వ్ అయినట్టేనా? సార్ మెసేజ్ వస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా? మెసేజ్ వస్తుంది, మెసేజ్ని బట్టి పేజీని వస్తుందని చెప్తాండి. ఏం పేరు తాత మీ పేరు? నా పేరు శివప్ప. ఎక్కడి నుంచి వచ్చారు? నేను చింతవలసలో కిరాయి ఉంటా. సమస్య ఏంది? బతకానికి వచ్చినాం. ఆ, ఏడు ఒక్క చెమికి కాలు పోయింది, 4 ఏళ్ళ కాలు పోయి అయితే కూడా అప్లై ఇచ్చి మస్తు తెచ్చినా రాలే, పింఛన్ అయితే వరకు రాలే. ఎప్పుడు పోయింది మీ కాలు? ఈ గణేశ్వర పండుగ వచ్చి 4 ఏళ్ళు భర్తీ అవుతుంది. 4 సంవత్సరాల నుంచి నీకు పెన్షన్ రాలేదా? అస్సలు పింఛనే లేదు. అంటే మీరు ఏ కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడ? ఇద్దరికల్లి ఆ మండల ఆఫీస్కి అక్కడే చెప్పి ఆడికి అడ్రస్ అక్కడ ఉంది కదా, ఆ, మస్తు ఇచ్చేసిన. ఆ. తిరిగి సాలైపోయింది. ఆటోలకి తిరగనికి 5-6 వేలు అయినాయి. ఎవరు పట్టించు? బస్సులో కూడా లీడర్లు అడిగితే బస్సులో వాళ్ళు అడిగితే ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు వస్తానంటారు రారు. మరి ఎవరు పట్టించుకోలేదా? చెప్తారు వస్తానంటారు, అసలు రారు. ఇక వాళ్ళ పోయిన గవర్నమెంట్లో మీరు ఎవరికి ఏం ఇన్ఫార్మ్ చేయలేదా ఆఫీసర్లకు? నిన్న ఒక్కని వచ్చిండు, మన పోయి 6 తారీఖు మన 18 తారీఖు 19 తారీఖు పోయి వచ్చాం. పోయేస్తే 6 తారీఖు వచ్చి అప్లై చేయమన్నారు. 6 తారీఖు ఇస్తే వస్తుంది. అప్పుడు 1 నెల తర్వాత వస్తున్నారు. వాళ్ళు 6 తారీఖు ఇవ్వమన్నారు అప్లై. మరి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చావా? ఇచ్చి 3 వారాలు అవుతుంది. ఏమన్నారు? ఏమన్నారు, మెసేజ్ వస్తే ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంటే ఇంకా రాలేదు. 3 వారాలైనా ఇంకా మెసేజ్ స్పందించలేదు. రాలే. మళ్ళీ పోయి మళ్ళీ కలిసావా? వెళ్ళలే, కలవలే. మరి ఇప్పుడు వచ్చి కూర్చొని ఏం చేస్తున్నావు? ఈ పాప గురించి వచ్చినాం అంతే. అదే ప్రాబ్లం. ఏమైంది పాపకి? ఏమైంది? తల్లికి కిడ్నీలు లేవు కదా, 15 లక్షలు అయినాయి. ఆ, పైసలు సాయం చేయాలి రేవంత్ రెడ్డి అని. 8 లక్షలు అడుగుతామే. ఇచ్చినావా అప్లికేషన్? ఇప్పుడు ఇచ్చేసాం సార్. ఏమన్నారు? ఏమో అప్లికేషన్ ఇస్తా, మెసేజ్ వస్తుంది ఫోన్ నెంబరు తీసుకొని మెసేజ్ వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే యాసీఎం కలిసి ఫోన్ చేయి, ఆ నెంబర్కి కలిసి అడగామని చెప్పింది సార్.